Welcome to my channel. BSc Degree Pipsim Applications of Laplace Transform చూడండి. Applications of Laplace Transforms లో ప్రాబ్లం నెంబర్ 62 అయితే ఒకసారి చూడండి. 60 ఎక్స్ప్లెయిన్ చేశాను, 61 కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సాల్వ్ t d square plus 1 minus 2t into d minus 2 into of y is equal to 0 if y of 0 is equal to 1 y dash of 0 is equal to 2. ప్రాబ్లం ఎలా చేయాలి ఒకసారి అబ్జర్వ్ చేయండి మా. t ఆఫ్ d స్క్వేర్ y అంటే y డబుల్ డాష్ మా 1 ఇంటూ d ఇంటూ y. ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి, d స్క్వేర్ ఇంటూ y అంటే అది y డబుల్ డాష్ అని, d ఇంటూ y అంటే అది y డాష్ అని తెలుసుకోవాలి. d స్క్వేర్ ఇంటూ y సరిపోయింది, ప్లస్ 1 ఇంటూ d dy ఎంత, dy అంటే y డాష్, 2 t ఇంటూ d ఇంటూ y dy అంటే y డాష్, మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ నీట్గా అప్లై చేసుకోండి. బై అప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ టీ వై డబుల్ డాష్ ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై డాష్ మైనస్ 2 ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ty dash minus 2 of Laplace transforms of y is equal to 0. ఇక్కడ మీరు తెలుసుకోవాలి, ఏం తెలుసుకోవాలి, Laplace transforms of f of t is equal to f of s. Laplace transforms of t power n into f of t is equal to minus 1 whole power n d power n by ds power n of f of s. By the definition of multiplication by t అంటే ఏం చేయాలి, మైనస్ 1 హోల్ పవర్ 1 d పవర్ 1 బై ds పవర్ 1 f ఆఫ్ s అన్నా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f ఆఫ్ t అన్నా ఒకటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డబుల్ డాష్ ప్లస్ 2 ఆఫ్ Laplace transforms of y dash, direct formula, minus 2 of minus 1 whole power 1, same formula, ty dash, d by ds of Laplace transforms of y dash, minus 2 of Laplace transforms of y అంటే y of s. చూడండి, మైనస్ d by ds ఆఫ్ ఏది ఫార్ములా, Laplace transforms ఆఫ్ y of s, s స్క్వేర్ y of s మైనస్ s ఆఫ్ y ఆఫ్ 0 మైనస్ y dash of 0 plus 2 of Laplace transforms of y dash s of y of s minus y of 0 minus into minus plus 2
డి బై డిఎస్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై డాష్ అంటే ఎస్ ఆఫ్ వై ఆఫ్ ఎస్ మైనస్ వై ఆఫ్ 0 మైనస్ 2 ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై అంటే వై ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. ప్రాబ్లంలో ఇనిషియల్ కండిషన్స్ ఇచ్చాడు ఏమని వై ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 వై డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 2. ఇనిషియల్ కండిషన్స్ అయితే అప్లై చేయండి. వై ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 వై డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 2. మైనస్ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ వై ఆఫ్ ఎస్ ఎస్ ఆఫ్ వై ఆఫ్ 0 అంటే 1 వై డాష్ ఆఫ్ 0 అంటే 2 ప్లస్ 2 ఆఫ్ ఎస్ ఆఫ్ వై ఆఫ్ ఎస్ వై ఆఫ్ 0 అంటే 1 ప్లస్ 2 ఆఫ్ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ ఆఫ్ వై ఆఫ్ ఎస్ వై ఆఫ్ 0 అంటే 1 మైనస్ 2 ఆఫ్ వై ఆఫ్ ఎస్ అది ఈజ్ ఈక్వల్ టు 0. ఇనిషియల్ కండిషన్స్ అయితే అప్లై చేశాను. ఈ స్టెప్లో ఏం చేయలేదు మా మైనస్ డి బై డిఎస్ ఆఫ్ చూడండి పుట్ వై ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ తీసుకోండి. జెడ్డే కాదు పిఏ తీసుకోవచ్చు మీ ఇష్టం. అది ఎస్ స్క్వేర్ వై ఆఫ్ ఎస్ అంటే జెడ్ మైనస్ ఎస్ మైనస్ 2 ప్లస్ 2 ఆఫ్ ఎస్ జెడ్ అది మైనస్ 1 ప్లస్ 2 ఆఫ్ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ జెడ్ మైనస్ 1 వై ఆఫ్ ఎస్ అంటే జెడ్ తీసుకుంటున్నాను. వై ఆఫ్ ఎస్ అంటే జెడ్ తీసుకుంటున్నాను. అలా రాశాను. చూడండి ఇప్పుడు మీరు యువి ఫార్ములా అప్లై చేయాలి. ఏది యువి? ఇక్కడ మీరు యువి డిఫరెన్షియేషన్ డి బై డిఎస్ ఉన్న కల్లా డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి. డి బై డిఎక్స్ ఆఫ్ యువి ఫార్ములా ఏంటి ఫార్ములా? యు ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యు. చూడండి యు ఎంత? ఎస్ స్క్వేర్. వి ఎంత? జెడ్. ఇక్కడ ఎస్ చేస్తే 1. ఇక్కడ డి బై డిఎస్ లేదు కాబట్టి డిఫరెన్షియేషన్ చేయబడలేదమ్మా. దీన్ని చేయాలి. డి బై డిఎస్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత? 0 కదా. చూడండి మైనస్ ఆఫ్ యు అంటే ఎస్ స్క్వేర్ డి బై డిఎస్ ఆఫ్ వి అంటే జెడ్ ప్లస్ వి అంటే జెడ్ డి బై డిఎస్ ఆఫ్ యు అంటే ఎస్ స్క్వేర్ మైనస్ అది ఇక్కడ బ్రాకెటే పెట్టాల్సిన అవసరం లేదు. డి బై డిఎస్ ఆఫ్ ఎస్ వాల్యూ ఎంతమా? 1. డి బై డిఎస్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0 అయిపోయింది. మైనస్ ఎండ్ ప్లస్ ప్రాబ్లంలో మా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. 2 ఆఫ్ ఎస్జెడ్ మైనస్ 1 ప్లస్ 2 ఆఫ్ యువి ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఏంది ఫార్ములా? యువి యు ఇంటూ టీ బై డిఎస్ ఆఫ్ యు ప్లస్ వి అంటే జెడ్ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ మైనస్ 2z ఈజ్ ఈక్వల్ టు 0.
ఓకేనా? ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డాష్. ఇక్కడ 2 లేదు, సారీ అమ్మా, ఇక్కడ 2 లేదు. ఓకేనా? ఇక్కడ 2 లేదు. ఇక్కడ ఎందుకంటే దీనికి మాత్రం 2 ఉంది. ఇక్కడ సారీ అమ్మా, ఇక్కడ 2 రాయడం పొరపాటు. ఇక్కడ 2 లేదు కదా. ఓకే, చూడండి, మైనస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ డి బై డిఎస్ ఆఫ్ జెడ్ ఏమవుద్ది? డిజెడ్ బై డిఎస్. ఎందుకు? అది ఇండిపెండెంట్ వేరియబుల్. ప్లస్ జెడ్ ఆఫ్ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ 2s. ఆల్రెడీ నేను చేశాను. డి బై డిఎస్ ఆఫ్ ఎస్ వాల్యూ ఇక్కడ డిఫరెన్షియేషన్ చేశానమ్మా, 1 అయితే ప్లస్ ఎస్జెడ్ మైనస్ 1 ప్లస్ 2 ఆఫ్ ఎస్ dz by ds. d by ds of z ఏమవుతుంది? ds by dz. dz by ds అయింది ప్లస్ z ఆఫ్ d by ds of s వాల్యూ 1 మైనస్ 2z is equal to 0. ఈ ప్రాబ్లంలో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మైనస్ మల్టిప్లై చేసుకోండి, మైనస్ ఎస్ స్క్వేర్ డిజెడ్ బై డిఎస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2sz మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ ఎస్జెడ్ మైనస్ 1 ప్లస్ 2తో మల్టిప్లై చేయండి, 2s ఆఫ్ dz బై డిఎస్ ప్లస్ 2 ఇంటూ z 2z మైనస్ 2z ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, ప్లస్ 2z మైనస్ 2z ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. dz బై డిఎస్ కామన్ తీసుకోండి మా. dz బై డిఎస్ ఏం మిగిలింది? మైనస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 2s. 2szలోంచి ఒక sz పోతే మైనస్ ఎస్జెడ్. ఇంకేమన్నా మిగిలిందా? ఏమి మిగిలింది. అంటే dz బై డిఎస్ ఆఫ్ మైనస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 2s మైనస్ ఎస్జెడ్ ఇటు సైడ్కి పోతే ప్లస్ ఎస్జెడ్. మైనస్ కామన్ తీసుకోండి మా. ఎస్ స్క్వేర్ మైనస్ 2s ఇంటూ dz బై డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్జెడ్. చూడండి, ఈ స్టెప్ని జాగ్రత్తగా చేద్దాము. మైనస్ ఎస్ స్క్వేర్ మైనస్ 2s dz బై డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్జెడ్ రాసుకోండి నీట్గా. అంటే ప్రాబ్లంలో మైనస్ ఎస్ స్క్వేర్ మైనస్ 2s ఇంటూ dz బై డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్జెడ్. అది చూడండి, జెడ్లన్నీ ఒక పక్క రాసుకోండి. dz బై జెడ్ అది ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై మైనస్ ఎస్ స్క్వేర్ మైనస్ 2s. ఇక్కడ మైనస్ ఇట్లేదమ్మా, మైనస్ కామన్ తీశాను కదా, ఎస్ స్క్వేర్ మైనస్ 2s dz బై డిఎస్. చూడండి, ఇక్కడ మైనస్ కామన్ తీసింది రాసింది, మైనస్ కామన్ తీశాను కదా అట్లా. dz బై జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్ బై, ఇక్కడ ఎస్ కామన్ తీసుకుంటే సరిపోతుంది,
ఎస్ మైనస్ 2. చూడండి, ఎస్ ఎస్ క్యాన్సిల్ మా ఏం మిగిలింది? dz by z is equal to -1 by s minus 2. ds నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేయలేదు మా, చేయండి. అంటే dz by z మైనస్ ఇటు సైడ్కి వస్తే ప్లస్ 1 by s minus 2 ఇంటూ ds is equal to 0. ఇంటిగ్రేషన్ అయితే అప్లై చేసుకోండి. ఇంటిగ్రల్ 1 by z ఇంటూ dz ప్లస్ ఇంటిగ్రల్ 1 by s minus 2 ఇంటూ ds is equal to 0. ఇంటిగ్రల్ 1 by z మా log z, ఇంటిగ్రల్ 1 by x log of s minus 2 is equal to ఇంటిగ్రేషన్ చేసినప్పుడు సమ్ కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది కాబట్టి log c. ఇక్కడ 0 ప్లేస్లో కాన్స్టెంట్ ప్లస్ c రాసిన, log c రాసిన, ప్లస్ k రాసిన మన ఇష్టం కదా. log a ప్లస్ log b ఏంటి ఫార్ములా? log a ప్లస్ log b ఫార్ములా log ab, అది log ఆఫ్ z ఇంటూ s minus 2 is equal to log c. log cancel, z ఇంటూ s minus 2 is equal to c. ఇప్పుడు z కావాలి. ఎందుకు z కావాలి? z అంటే నేను ఆల్రెడీ చెప్పాను, y ఆఫ్ s అన్నా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఆఫ్ t అన్నా రెండు ఒకటే అని. z ఈజ్ ఈక్వల్ టు c బై s మైనస్ 2 అని చెప్పాను. z అంటే మా y ఆఫ్ s అది ఈజ్ ఈక్వల్ టు c బై s మైనస్ 2 అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఆఫ్ s c ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by s minus 2. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఆఫ్ s చేస్తే y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు c ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by s minus a e పవర్ 8 అంటే ప్లస్ మైనస్ ఉంటే ప్లస్ 2t. ఇలా నేను జనరల్ సొల్యూషన్స్ అయితే కనుక్కున్నాను. దీన్ని 1గా తీసుకోండి. ప్రాబ్లంలో ఇనిషియల్ కండిషన్స్ ఏమి ఇచ్చాడు? y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 2. y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 2. ప్రాబ్లంలో పుట్ t ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి మా, c ఇంటూ e పవర్ 0 వాల్యూ 1. y ఆఫ్ 0 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు c. c ఈజ్ ఈక్వల్ టు 1. సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 మా, ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ e పవర్ 2t మా. Therefore, general solution y of t is equal to e power 2t. మీరు ఇలా చేస్తే మా మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయవచ్చు. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. ప్రాబ్లంలో మెంబర్షిప్ మా, మీరు ఈ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు ఖచ్చితంగా మెంబర్షిప్ అయితే తీసుకోవాలి. మెంబర్షిప్ అన్నా జాయిన్ అన్నా బటన్ మీద క్లిక్ చేయండి. మీకు 3 లెవెల్స్ అయితే ఇచ్చాను. సిల్వర్ లెవెల్ అని ఇచ్చాను, గోల్డ్ లెవెల్ అని ఇచ్చాను,
డైమండ్ లెవెల్ అని ఇచ్చాను. మీరు సిల్వర్ మీద క్లిక్ చేస్తే యూపీఐ కానీ డెబిట్ కార్డ్ కానీ అడుగుతుంది మా. మీరు వీడియోస్ని మీరు అమౌంట్ సెండ్ చేసి మీరు వీడియోస్ అయితే ఓపెన్ చేసి చూసుకొని మీరు అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాను. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.